గురువారం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఉపాధి హామీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, పనులు ప్రారంభించాలని జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి డిఆర్డీఏ టి నాగిరెడ్డికి మెమోరాండం సమర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నరసింహ మాట్లాడారు. గురువారం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఉపాధి హామీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, పనులు ప్రారంభించాలని జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి డిఆర్డీఏ టి నాగిరెడ్డికి మెమోరాండం సమర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నరసింహ మాట్లాడుతూ, జిల్లాలో వేలాది మంది రోజు పనులు కల్పించాలని అధికారులకు మొరపెట్టుకుంటే కేవలం కొంతమందికే ఉపాధి హామీలో పనులు కల్పిస్తే మిగతా వారు ఏమి పనులు చేసి తమ కుటుంబాలను పోషించుకుంటారని ప్రశ్నించారు. ఇప్పటికే గ్రామాలలో వ్యవసాయ పనులు, ఇతర పనులు చేయడానికి లేక, డబ్బులు రాక, తమ కుటుంబాలను పోషించుకునే మార్గం లేక అర్ధాకలితో అనేక అవస్థలు పడుతున్నారని ఆవేదన వెలిబుచ్చారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూడా తెలంగాణ రాష్ట్రంలోని జాతీయ గ్రామీణ ఉపాధి కూలీలపైన కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తుందని, ఈ పనులే చేయాలనే కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఆంక్షలు పెట్టడం కూడా కరెక్ట్ కాదని అన్నారు. కూలీలు ఎక్కువ మొత్తంలో పాల్గొని పనులు చేయడానికి వివిధ పనులకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తు చేసుకున్న వారందరికీ పని చూపించాలని, జాబ్ కార్డు ఇవ్వాలని కోరారు. రానున్న వేసవిలో పని ప్రదేశాల్లో కూలీలకు టెంటు, మంచినీరు సౌకర్యం, మెడికల్ కిట్టు ఏర్పాటు చేయాలని, సంవత్సరానికి 200 రోజుల పని దినాలు కల్పించాలని, రోజు కూలీ 800 రూపాయలు ఇవ్వాలని నరసింహ డిమాండ్ చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు పల్లెర్ల అంజయ్య, జిల్లా కమిటీ సభ్యులు కొండాపురం యాదగిరి, జిల్లా నాయకులు రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో డిఆర్డీఏ పీడీ గారికి, నాగిరెడ్డి గారికి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులను యాదాద్రి భువనగిరి జిల్లాలోని అన్ని గ్రామాల్లో పనులు వెంటనే ప్రారంభించాలని, ఎవరైతే గ్రామాల్లో ఉపాధి హామీ కూలీలు ఉన్నారో వారందరికీ కూడా పని కల్పించాలనే ఒక ప్రధాన సమస్యల పరిష్కారం కోసం మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వము పని అడిగిన వాళ్ళకు పని చూపించాలని చట్టంలో ఉంటే, పని అడిగిన వాళ్ళకు దరఖాస్తు పెట్టుకుంటే పని చూపించే పరిస్థితి లేదు. చాలామంది దరఖాస్తు పెట్టుకొని పనుల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా జిల్లాలో కొంతమందికే పనులు ఇస్తున్న పరిస్థితి ఉంది. అన్ని గ్రామాల్లో పనులు ప్రారంభించలేదు. వెంటనే ప్రారంభించాలని, అందరికీ పనులు కల్పించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మాకు తెలిసిన వార్త ఏందనంటే, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రంలో ఉపాధి హామీ చట్టము ఈ పనులే చేయాలి, ఈ పనులు చేయకూడదని రాష్ట్రాల మధ్యన ఇవాళ అనైక్యత సృష్టిస్తున్న పరిస్థితి ఉంది. బీజేపీ అనుకూలమైన రాష్ట్రాలు, బీజేపీ పరిపాలిస్తున్న రాష్ట్రాలేమో జాతీయ గ్రామీణ ఉపాధి హామీలో పనిచేసే కూలీలు ఏ పనులైనా చేయొచ్చని చెప్తా ఉన్నారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో వందలాది మంది, వేలాది మంది పనిచేసే ఏదైతే కొన్ని పనులు ఉంటాయో ఆ పనులు చేయొద్దని కూలీల సంఖ్య తగ్గించడానికి, కూలీలను ఇబ్బంది పెట్టడానికి ఇలా బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్న పరిస్థితి ఉన్నది. ఇది తప్పుడు పద్ధతి. ఇది సవితి తల్లి ప్రేమ చూపిస్తున్న పరిస్థితి ఉంది బీజేపీ. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రంలో ఉపాధి హామీ కూలీలు పనిచేయడానికి, అన్ని పనులు చేయడానికి అవకాశం కల్పించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీలో కూలీలందరికీ సంవత్సరానికి 200 రోజుల పని దినాలు కల్పించాలి. రోజు వేతనము 800 రూపాయలు ఇవ్వాలి. పని ప్రదేశాల్లో మౌలిక సమస్యలు పరిష్కారం కల్పించాలి. ఎందుకంటే ఇది ఎండాకాలం, టెంట్ వేయాలి నీడ కోసం, మంచినీళ్ళు ఇవ్వాలి, మెడికల్ కిట్ ఏర్పాటు చేయాలి, ప్రమాద బీమా కూడా 5 లక్షల రూపాయలు ఇవ్వాలని ప్రధానంగా కోరుతా ఉన్నాం. ఈ సమస్యలు పరిష్కారం కాకపోతే తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆందోళన పోరాటాలను ఉధృతం చేస్తామని ఈ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిక చేయడం జరుగుతూ ఉంది.